హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి కిచెన్ టూర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. మా కిచెన్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి నేను ఉన్నంతలో నీట్‌గా సర్దుకొని చూపిస్తున్నాను. ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుందండి. సో, ఎంటర్ అవ్వంగానే ఇలా ఉంటుంది. ఇవొచ్చేసి పైనున్న ర్యాక్‌లనమాట. 3 సైడ్స్ ర్యాక్స్ చేయించుకున్నాం. ఇదొచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ అండి. ఏవో స్మిత్ వాళ్ళది. షింక్ అనమాట. చిమ్నీ ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళది. స్టవ్ కూడా ప్రెస్టేజ్ కంపెనీదే. ఈ రెండు మేము ఒకేసారి తీసుకున్నాము, చిమ్నీ అండ్ స్టవ్. షింక్ దగ్గర లిక్విడ్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా పెట్టుకున్నాను. స్టవ్ పక్కనే ఆయిల్స్ పెట్టుకోవడానికి ఇదొకటి నేను ఆన్లైన్లో కొనుక్కున్నానండి. ఇదొచ్చేసి ఫోక్స్, చాక్, నైఫ్స్ అవన్నీ పెట్టుకోవడానికి మొన్ననే ఆన్లైన్లో కొనుక్కున్నాను. 3 సెక్షన్స్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇదొకటి కొన్నాను. గార్బేజ్ బ్యాగ్స్ కోసం ఆ బ్లూ కలర్ బాస్కెట్ వాడతాను. మైక్రోవేవెన్ మాది శాంసంగ్ కంపెనీ. మైక్రోవేవెన్ పైనే నేను టిష్యూ రోలర్ అలా పెట్టుకుంటాను. ఇది వచ్చేసి చిన్న రోల్ అనమాట, అల్యూమినియంది. ఇది వచ్చేసి గ్రైండర్ మండి. గ్రైండర్ అల్ట్రా కంపెనీ మాది. గ్రైండర్ కవర్కు నేను బయట షాప్లో కొనుక్కున్నాను. నేను కొని కూడా 2 ఇయర్స్ అవుతుందండి. ఇది వచ్చేసి మాది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, పానాసోనిక్ కంపెనీ. నేను వచ్చేసి డైలీ అంట్లు ఇందులో వేసుకుంటానండి. అంట్లు ఈ స్టాండ్లో పెట్టుకుంటాను. సో, కౌంటర్ టాప్ కిందనే నేను వచ్చేసి ఈ విధంగా నాకు ప్యాంట్రీ సెక్షన్ అనమాట. ఒక దానిలో వచ్చేసి ఆనియన్స్, పొటాటోలు వేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ప్యాంట్రీ సెక్షను. అవన్నీ ఇందులో పెట్టుకుంటాను. ఈ నెక్స్ట్ ర్యాక్లో కూడా మీకు తెరిచి చూపిస్తున్నాను. ఇందులో ఒక దానిలో వచ్చేసి నేను ప్యాంట్రీ సెక్షనే పెట్టుకుంటున్నాను. ఆయిల్స్, ఎండుమిర్చి, చపాతీ పిండి, ఇవన్నీ నేను సాల్ట్ పెట్టుకున్నాను. కింద వచ్చేసి రైస్ డబ్బా అండి. ఒక దానిలో రైస్ డబ్బా పెట్టుకున్నాను. ఒక దానిలో వచ్చేసి హాట్ చిప్స్ పెట్టుకున్నాను. ఇంతకుముందు నేను నా కిచెన్లో గ్లాస్ జార్స్ గురించి వీడియో చేశాను కదా. సో, మీరు అప్పుడు చూసిండొచ్చు. ఇవన్నీ నేను ఆల్రెడీ అవన్నీ అందులో చూపించాను. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చెక్ చేయండి. సో, పైన షెల్ఫ్స్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటాయి. ఇదంతా ప్లాస్టిక్ ఐటమ్ సెక్షను. ప్లాస్టిక్ అన్నీ ఇందులో పెట్టుకున్నాను. టూ సెల్ఫ్స్లో ప్లాస్టిక్ పెట్టుకున్నాను. ఇటువైపు వచ్చేసి అంతా స్టీల్ అనమాట. స్టీల్ డబ్బాలు, స్టీల్ బాక్సెస్ అనమాట. ఇది వచ్చేసి స్ట్రాలు. మా పాపకు అప్పుడప్పుడు స్ట్రాలు అడుగుతుందని స్టోర్ చేసి పెట్టుకుంటాను ఈ విధంగా. తను జ్యూస్ తాగటానికి అలాంటప్పుడు స్ట్రా అడుగుతుంది. సో, అందుకోసం అలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇటువైపు షెల్ఫ్ ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి అంతా కుకింగ్ అన్నమాట. కడాయిలు, నాన్ స్టిక్ కడాయిలు, హాట్ బాక్సెస్, స్టీల్ కడాయిలు, ఇడ్లీ కుక్కర్, ఇవన్నమాట. కింద వచ్చేసి షెల్ఫ్స్ అనమాట. ఇవి కింద కౌంటర్ టాప్ కింద షెల్ఫ్స్ ఈ విధంగా ఉంటాయి. నేను మిక్సీ కిందనే ఉంచుకుంటానండి, కౌంటర్ టాప్ మీద పెట్టను. నాకు కౌంటర్ టాప్ ఖాళీగా ఉంటే నచ్చుతుంది. సో, నేను మిక్సీని ఎప్పుడు కిందనే పెడతాను. ఇవి వచ్చేసి ఎప్పుడైనా అవసరం అనుకున్న డబ్బాలు ఇక్కడ పెట్టుకుంటాను.
అవి ఎక్కువగా వాడననమాట. ఇవి వచ్చేసి అన్ని కుక్కర్లు. నా కుక్కర్లు వచ్చేసి 4 ఉన్నాయండి. అల్యూమినియం, ఇవి మిక్సీ జార్స్. ఇది కట్లరీ సెక్షన్. స్పూన్స్, ఫోక్స్, గరిటెలు. ఇవి చిన్న చిన్న బౌల్స్ అవి పెట్టుకున్నాను. కింద వచ్చేసి ప్లేట్స్. ఇది వచ్చేసి స్పైస్ ర్యాక్ అనమాట. అంతా స్పైసెసే ఉంటాయి ఇందులో. ఇవి వచ్చేసి ప్యాన్ సెక్షన్. మొత్తం ప్యాన్స్ ఉన్నాయి. కింద వచ్చేసి స్టీల్ గిన్నెలు అనమాట. స్టీల్ గిన్నెలు నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఇవి నేను తక్కువగా వాడతాను కాబట్టి అలా చివరి సెక్షన్లో పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నాప్కిన్. కిచెన్లో మనం కంపల్సరీ హ్యాండ్స్ తుడుచుకోవడానికి ఉండాలని పెట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.